जय जय गणनाथं जय जय गणनाथं जय गौरीतनयं शरणं शरणं जय जय गणनाथं विघ्ननाशनं विनुतपालनं भक्ताभीष्टफलप्रदायकं विघ्ननाशनं विनुतपालनं भक्ताभीष्टफलप्रदायकं जय जय गणनाथं जय गौरीतनयं शरणं शरणं जय जय गणनाथम् सुरासुर सेवितपादं सकलसुरासुर सेवितपादं निखिलागमगुण निजसारं निखिलागमगुण निजसारं वादभेद विरहित मृदुशीलं वादभेद विरहित मृदुशीलम् आदिदेव त्वमेमां शरणं आदिदेव त्वमेमां शरणं जय जय गणनाथं जय गौरीतनयं शरणं शरणं जय जय गणनाथं తరిగిట ఝుంతరితా. అయితే సోదరా, ఏమిరా? ఇప్పుడే మనము సర్వ విఘ్నాలని హరింపజేసే ఆ విఘ్న వినాశకుని గురించి మనసారా పాడుకున్నాము. చక్కగా పాడాడు మన పెద్దన్నయ్య. ఇప్పుడు మనందరికీ తండ్రి అయిన మన సాయిరాముని నామ సంకీర్తనం చేసుకుందాంరా. మనసారా పాడుకుందాం, పద పద. స్వామి నొక్కమారు సంస్మరించిన చాలు, కన్న తల్లి ఎత్తుకొన్న ఎట్లు, పాలవెల్లి నడుమ ఓలలాడిన ఎట్లు, నిత్య శాంతిదాయి శ్రీ సత్య సాయి సాయి శ్రీ సత్య సాయి నీ నామస్మరణమెంతైనా హాయి సాయి శ్రీ సత్య సాయి నీ నామస్మరణమెంతైనా హాయి సాయి శ్రీ సత్య సాయి రాగమాలికల రాముని కొలచిన త్యాగరాజునకు తమ్ములమయ్యా రాగమాలికల రాముని కొలచిన త్యాగరాజునకు తమ్ములమయ్యా అన్ని ఎడల గోవిందుని కొలచిన అన్నమయ్య మా అన్నేనయ్యా సాయి శ్రీ సత్య సాయి నీ నామస్మరణమెంతైనా హాయి సాయి శ్రీ సత్య సాయి యువతలోని జవసత్వాలన్నీ జాగృతమయ్యను దేశోన్నతికి యువతలోని జవసత్వాలన్నీ జాగృతమయ్యను దేశోన్నతికి యుగావతారుని అడుగు జాడలే నవతరానికి తోడు నీడలే యుగావతారుని అడుగు జాడలే నవతరానికి తోడు నీడలే సాయి శ్రీ సత్య సాయి నీ నామస్మరణమెంతైనా హాయి సాయి శ్రీ సత్య సాయి నీ పేరే నిజమగు జపమాల నిన్ను మరచి వేరే తపమేలా బాబా జపమాల నిన్ను మరచి వేరే తపమేలా నీ పేరే నిజమగు జపమాల నిన్ను మరచి వేరే తపమేల శ్రీకర శుభకర శ్రిత జనలోల శిరమంచుట వరమట నీలోల సాయి శ్రీ సత్య సాయి నీ నామస్మరణమెంతైనా హాయి సాయి శ్రీ సత్య సాయి
రత్నాకర కులతిలక ఆహా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓహో రాయసములకే రాజాధిరాజ మార్తాండ తేజ నీకు మా నిత్యవందనం సత్యవందనం సచ్చిదానంద అభివందనం. అభివందనం స్వామి. అయితే సోదరా ఏమిరా? ఈనాడు మనం రామాయణం బుర్రకథను సంక్షిప్తంగా చెప్పుకుందాంరా. సంక్షిప్త రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నమాట. అదేమిట్రా అలా చెప్తున్నావు? రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్పబోయ్ అన్నాడట ఒక పెద్ద ఆయన. ఓహో. దానికి కట్టే అంటే సేతువును కట్టి, కట్టి కొట్టే అంటే రావణాసురుని చావకొట్టి, చావుగొట్టి తెచ్చే అంటే సీతమ్మని తెచ్చాడు. అంతే, ఫినిష్. రామాయణం అయిపోయింది కదరా. అదేరా రామాయణంలోని గొప్పతనం. ఏమిట్రా? 3 ముక్కల్లోనూ చెప్పవచ్చు, 3 యుగాల్లోనూ చెప్పుకోవచ్చు. మహాబాగా చెప్పేవరా. అయితే సోదరా వీర జిత్వర పరివేష్టితాలంకార విలసిత వారమైన భరత భూమి శౌర్య ధైర్య సాహసాలకు పుట్టినిల్లు, జీవ కళలకు మిట్టినిల్లురా. గ్రేట్ మదర్ ఇండియా. అవునరా. ప్రాచీన భారత సాహిత్యానికి పట్టు కొమ్మల వంటివి భారత రామాయణ పురాణ ఇతిహాసములు. అవును. అందులో రామాయణం కల్పవృక్షం వంటిదిరా. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి కన్నా శక్తి లేదు, ముక్తి కన్నా రక్తి లేదు. భక్తికి భుక్తికి ముక్తికి రక్తికి కూడా రామాయణ గానమే రాచబాటరా. నిజం చెప్పావురా. ఈ బుర్రకథలోని మాటలు పాటలు సన్నివేశాలు రచన సంగీతం దర్శకత్వం సర్వం ప్రత్యక్ష భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిదే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ బుర్రకథ రాసింది, చెప్పింది, నేర్పినది, చెప్పిస్తున్నది అంతా మన సాయిమాతేరా. అంతా సాయిమయం. అయితే సోదరా చెప్పరా. రామ కథామధుర గానమే రాగ సుధామృత పానం. అవునరా. మన సాయి రామునికి పంచప్రాణమైనటువంటి శ్రీరామనామాన్ని మనసారా స్మరించుకుందాం పదరా. పద. రామ కథా మధుర గానం రాగసుధా రసపానం, రామ కథా మధుర గానం ఇలపై భక్తుల పూజా ఫలమన, ఇలపై భక్తుల పూజా ఫలమన వెలసెను రాముడు భద్రాచలమున, వెలసెను రాముడు భద్రాచలమున. రామ కథా మధుర గానం రాగసుధా రసపానం, రామ కథా మధుర గానం. సకల సద్గుణవల్లి సీతమ్మ మన తల్లి, సకల సద్గుణవల్లి సీతమ్మ మన తల్లి. లోకాలకే తండ్రి రామయ్య మన తండ్రి, లోకాలకే తండ్రి రామయ్య మన తండ్రి. రామ కథా మధుర గానం రాగసుధా రసపానం, రామ కథా మధుర గానం. అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైక అనే 3 సతులు. వారికి సంతానం కలగలేదు. అయ్యో పాపం. సంతానం కోసం పుత్ర కామేశ్ యాగాన్ని చేశారా. అప్పుడు ఏమైందిరా? ఆ యాగంతో ఆయన యోగం మారిందిరా. అంటే ఏం జరిగింది? యజ్ఞ పురుషుడు అందించిన పాయసాన్ని తన 3 భార్యలకు సమంగా పంచాడు. ఆ పాయసాన్ని సేవించిన అనంతరం ఆ 3 సతులకు 4 సుతులు కలిగారు. ఓహో. వారికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని పేర్లు పెట్టారా. ఎంతటి పవిత్రమైన నామకరణం చేశారా. అవునరా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దినదిన ప్రవర్ధమానులై పెరుగుతున్నారు. వారికి వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేయించాడు దశరథ మహారాజు. ఓహో. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సకల విద్యలందు ఆరితేరారు. అట్టి సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు అరుదించి రామ లక్ష్మణులను తనతో తన యాగ రక్షణార్థమై పంపమని దశరథుడిని ఏ విధంగా అర్థిస్తున్నాడో చూడరా. ఏ విధంగారా? తాటకియను రక్కసి తన రాకాసి మూకలతో రక్తమాంసముల యజ్ఞగుండముల పోయుచుండే, యాగ రక్షణకై రామ లక్ష్మణుల తన తోడ పంపమని
దశరథుని అర్థించెను అయోధ్యకు అరుదెంచి అలఘ చరితుడు అతి పవిత్రుడు అందరి మిత్రుడు విశ్వామిత్రుడు. దశరథుడు ఆడిన మాట తప్పలేక వశిష్ఠుల వారి ప్రోద్బలంతో విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు పంపారు. ఆహా, రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు బల అతిబల అనే మంత్రాన్ని ఉపదేశించారు. ఆ తరువాత గురువు ఆజ్ఞ అందుకొని అమోఘమైన ఆత్మబలంతో తరతరాల పుణ్య ఫలమైన ధనుర్విద్యాబలంతో తాటకి సుబాహును తుదిముట్టించి చివరకు మారీచుని తరిమికొట్టారు రామలక్ష్మణులు. అయితే సోదరా, మునీశ్వరుని యాగం కొనసాగింది. కళ్యాణదాముడైన శ్రీరాముడు తన మహిమను చూపి రాతిని నాతిగా చేసి అహల్య శాపం వాపి ఎట్టకెలకు మిథిలానగరంలో అడుగుపెట్టారు. అక్కడ దండోరా వినిపిస్తోంది. ఎలా ఉందో చూడు. ఎలా ఉందిరా? దండోరా వినండి సీతా స్వయంవరమండి జాగేలను వేగమే వినరండి. దండోరా వినండి సీతా స్వయంవరమండి జాగేలను వేగమే వినరండి. జానకీ వరుడై జన్మించినదెవరో, జానకీ వరుడై జన్మించినదెవరో, జగమెరుగును స్వయంవరమున రేపే, జగమెరుగును స్వయంవరమున రేపే. జనక భూపతి పిలుపు జగతికిదే మేల్కొలుపు, జనక భూపతి పిలుపు జగతికిదే మేల్కొలుపు. ఆహ్వానములందరికీ ఇవియేనండి. దండోరా వినండి సీతా స్వయంవరమండి జాగేలను వేగమే వినరండి. శ్రీకరముగ సీతమ్మకు వరుడెవరో, శ్రీకరముగ సీతమ్మకు వరుడెవరో, శివుని ఆనాగల్వాగల్గువారెవరో, శివుని ఆనాగల్వాగల్గువారెవరో. మగవాడతడన్నా మనగాడతడన్నా, మగవాడతడన్నా మనగాడతడన్నా. ఏ రోజో కాదు గడవాలిక ఒక రోజు. దండోరా వినండి సీతా స్వయంవరమండి జాగేలను వేగమే వినరండి, జాగేలను వేగమే వినరండి. అయితే సోదరా, ఏమిరా? ఇక్కడ మనం ఒక మహా విశేషమైన సంఘటన ప్రస్తావించుకోవాలి. మహా విశేషమైన సంఘటన ఏమిట్రా అది? సీతమ్మ తన 5వ ఏటనే మహాశక్తివంతమైన శివధనస్సుని ఎత్తిందిరా. ఏమిటి? చిన్ని బాలిక, అందులోనూ తన 5వ ఏట హెవీ వెయిట్ కలిగిన శివధనస్సు నెత్తిందా? అన్బిలీవబుల్, ఇంపాసిబుల్. ఎలా ఒప్పుకునేదిరా ఈ విషయాన్ని? నీ మొహం, నువ్వు ఒప్పుకునేదేవిట్రా? మా ఇంకేమిట్రా? అయినా సీతమ్మ అంటే ఎవరనుకున్నావు? ఎవర్రా? సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శక్తి స్వరూపిణిరా. అయితే ఆ అమ్మకే సాధ్యంరా. అందుకని సీతమ్మ స్వయంవరానికై మిథిలా నగరంలో స్వయంవర సభలో జనక మహారాజు ఆజ్ఞ అందుకొని మహామంత్రి, ఓ రాజపుత్రులారా, రణరంగ ధీరులారా, ఈ మహాశక్తివంతమైన శివధనస్సును ఎవరు ఎక్కుపెట్టగలరో వారే మా సీతమ్మకు వరుడు, సీత మనోహరుడు అని ప్రకటించారు. ఓహో! అయితే ఆ ప్రకటన విన్న తరువాత ఎక్కడి నుండో వచ్చిన రాజకుమారులందరూ ఒక్కసారిగా శివధనస్సును ఎక్కుపెట్టే ప్రయత్నంలో ఎలా ముందుకు సాగుతున్నారో వినరా? చెప్పరా అబ్బాయి. ఎక్కడలేని రాజకుమారులు అక్కడికొచ్చారే, తందాన తందాన తందనా తానే తందనానా. చక్కని చుక్క సీతమ్మను చేపట్టగ తలిచారే, తందాన తందాన తందనా తానే తందనానా. రాజులందరూ ఆ సభలోన ఆసీనులు కాగా, తందాన తందాన తందన తానే తందనానా. రవిససులట్లు వెలుగుతున్న శ్రీరామ లక్ష్మణులతో, తందాన తందాన తందన తానే తందనానా. రాజుల నడుమకు రానే వచ్చెను విశ్వామిత్రుండు, తందాన తందాన తందన తానే తందనానా.
ఆ రాజపుత్రులు నందాన హరవిల్లునే చూచి నందాన గుడ్లు గిరగిర తిరిగే నందాన గుండె రెండుగా పగిలే నందాన చల్ల చల్లగా వారు నందాన జారుకుంటున్నారు నందాన. అంతలో రామచంద్రుడవలీలగాసై రాచఠివి అలరారగాసై విల్లునంత చేతబట్టే రాసై అల్లెతాడు తగిలించే రాసై. అదిగో శివుని విల్లు పెలుమన్నాది సీతమ్మ గుండె జలుమన్నాది. ఫలానంటి భాయ్ తమ్ముడా మేలు ఫలానోయ్ దాదానా ఫలానంటి భాయ్ తమ్ముడా మేలు ఫలానోయ్ దాదానా. రాజకుమారులే కాదు, చివరకు దశకంఠుడైన ఆ లంకేశ్వరుడు కూడా ఆ శివధనస్సుని ఎక్కుపెట్టలేక విలువెల్లాడిపోయాడురా. ఏమిటి 10 తలకాయలున్న రావణాసురుడే శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయాడంటే జ్వరాన్ని చెక్ చేసే థర్మామీటర్కే జ్వరం వచ్చేసిందన్నమాట. కరెక్ట్గా చెప్పావు రోయ్. అంతలో విశ్వామిత్రుని కనుసైగలు అందుకొని శ్రీరాముడు ముందుగా బయలుదేరి అక్కడ శివధనుస్సుకి నమస్కరించి శివధనుస్సుని అవలీలగా ఎక్కుపెట్టాడురా. ఆహా, ఈ అవతార వైభవాన్ని వీక్షిస్తున్న వాణి విష్ణు వహ్ని వరుణ సమీరణ నారద పురందర చంద్ర రుద్ర హైమవతి జటిపడిల మండితమై సాంబ శివుని సభా మండపంలో దేవతలందరి సమక్షంలో ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆనందకేళి చేస్తున్నాడు చూడరా. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. తాండవకేళి సల్పేనే తాండవకేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవకేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవకేళి సల్పేనే. శిరమున మున్నేటి కన్యా శిరమున మున్నేటి కన్యా ముఖమున మూడవ కన్ను శిరమున మున్నేటి కన్యా ముఖమున మూడవ కన్ను సొగసుగ స్ఫటిక క్షమాలలు నిగా నిగా నిగ 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 మెరయగ సొగసుగ స్ఫటిక క్షమాలలు నిగా నిగా నిగ 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 మెరయగ తాండవకేళి సల్పేనే. పార్వతీదేవి పాలన చేయగ గంగాదేవి నదులై పారగ పార్వతీదేవి పాలన చేయగ గంగాదేవి నదులై పారగ విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగగా విఘ్నంబుగా ఆనందముతో ఆడు నాట్యము తాండవకేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవకేళి సల్పేనే. సరస్వతి వీణా మీటగ పురంధరుడు వేణుదగ సరస్వతి వీణా మీటగ పురంధరుడు వేణుద హరి మృదంగము వాయించగా హరి మృదంగము వాయించగా ధిమి 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 తకయనుచు హరి మృదంగము వాయించగా ధిమి 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 తకయనుచు తాండవకేళి సల్పేనే. నారదుడు తుంబురు మీటగ విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగగ నారదుడు తుంబురు మీటగ విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగగ అవిఘ్నంబుగా ఆనందముతో ఆడు నాట్యము తాండవకేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవకేళి సల్పేనే. శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టాడు, సీతమ్మను చేపట్టాడు, సీతకు తగువాడనిపించుకున్నాడు, సీతారాముడయ్యాడు. అవునురా. అదే సమయంలో జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం నిశ్చయించారు. అయితే సోదరా, అమ్మవారి పెళ్లికి
అందరూ పెద్దలే. అవును. అమ్మవారి పెళ్లికి అందరి ఇల్లు విడిదిల్లైపోయాయి. సీతారాముల కళ్యాణం కనులారా తిలకించాలని, ఆనందించాలని, ఆస్వాదించాలని అయోధ్య నుండి మిథిలకు ప్రజలు ఉత్సుకతతో, ఆనందంతో, కోలాహలంగా ఏ విధంగా పాడుకుంటూ వస్తున్నారో చూడు. ఏ విధంగా రా? రారే చూడర పోదము రాముల పెళ్లి, రారే చూడర పోదము రాముల పెళ్లి, రారే చూడర పోదము. అయోధ్యవాసుల రాముల పెళ్లి, అయోధ్యవాసుల రాముల పెళ్లి, రారే చూడర పోదము. స్త్రీలు మించిన మెక్కుటాలు, ముత్యపు తోరణాలు, మూలలకి కిటికీలు, వజ్రాల అరుగులు, తలపైన నీలాలు, నూరాలు భజాలు, రారే చూడర పోదము రాముల పెళ్లి, రారే చూడర పోదము. వీణ సన్నములు వింతనగాలు, వీణ సన్నములు వింతనగాలు, రథములు గజములు తురగము మేనక, రథములు గజములు తురగము మేన. వారి వెంట ఘన వృద్ధ కౌశికుడు, వారి వెంట ఘన వృద్ధ కౌశికుడు, కౌశికుని వెంట రాజదశరథుడు, కౌశికుని వెంట రాజదశరథుడు, అతని వెంట మంత్రి సామంత్రులు, సామంత్రులు. అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్యంతయు కదలి వచ్చినది, రారే చూడర పోదము రాముల పెళ్లి, రారే చూడర పోదము. వశిష్ఠ రప్పించి ఖడ్గమ్ములు తెప్పించి, దూలాలపై గుప్పించి, ఇప్పించి మెప్పించుట. వశిష్ఠ రప్పించి ఖడ్గమ్ములు తెప్పించి, దూలాలపై గుప్పించి, ఇప్పించి మెప్పించుట. స్త్రీలకి ఎక్కువ భూషణాలు, స్త్రీలకి ఎక్కువ భూషణాలు, ముందర దర్బారులు, ముందర దర్బారులు. సీతకు రాముడు సూత్రము గట్టుటకు తాను, ఇద్దరి యొక్క ఈడు జోడు కూర్చినారు. సీతకు తగువాడు శ్రీరాముడు, సీతకు తగువాడు శ్రీరాముడు. పచ్చని తోరణాలతో కళ్యాణ మండపం కలకలాడుతోంది. అవునురా. వధూవరులని సీతారాములు పెళ్లి పీటల మీద కూర్చునున్నారు. ఎక్కడ చూసినా మంగళహారతులు, ముత్తైదుల హడావరులు. ఆహా. అక్కడ ముహూర్తం సమీపిస్తోంది. మంగళ వాద్యాలు వినిపిస్తున్నాయి. అదిగో సీతమ్మకి శ్రీరాముడు మంగళ సూత్రధారణ చేసి సీతారాముడు అయ్యాడు. ఆహా. ఇరువురు ఆదర్శ దాంపత్యానికి నాంది పలుకుతూ అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచారు. ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు. ఆ తరువాత తట్టలతో ముత్యాల తలంబ్రాలు ఒకరి మీద ఒకరు ఆనందంతో పోసుకుంటూ ఉన్నారు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి, ఇద్దరు ఒకటయ్యారు. ఈ ఆనంద శుభవేళలో అక్కడ ఉన్న పుర ప్రజలందరూ ఏ విధంగా పాడుకుంటున్నారో వినరా ఒకసారి? చెప్పరా అబ్బాయి. కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. చూచువారలకు చాలా పుణ్యమట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. చూచువారలకు చాలా పుణ్యమట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. భాగ్యమ భాగ్యము భేదము లేదట, భాగ్యమ భాగ్యము భేదము లేదట. భక్తావేశుల ముక్తిదానమగు కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి.
వారిపై అరగు తేజమట ధగ ధగ మెరిసెడి దివ్య రాముడట వారిపై అరగు తేజమట ధగ ధగ మెరిసెడి దివ్య రాముడట రామాంకమున రమణి సీతయట రామాంకమున రమణి సీతయట సీతారాముల సోదర సేవకు మన క్షేమమడగునట క్షేమము అడిగిన మనకిక కొదువ కదలరే కదలరే బదులిక పలుక కదలరే కదలరే బదులిక పలుక కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి ఇరు భద్రాగోత్రాధీశుల పెండ్లి కళ్యాణము చూతమురారండి. ఆహా చిన్నాడా, వైభవపేతంగా సీతారాముల వారి కళ్యాణం జరిగిందిరా. ఆహాహా, ఏం విందు, ఏం భోజనం. మెను అంటే ఇలా ఉండాలిరా. ఏమిటి రోయ్ విందు మెను అంటున్నావు? ఆ మెను అంటే కాస్త మాకు చెప్పరా. ఏముందిరా, మాప కొమాప ఆలు ఓలు మాలో మీలు గౌ గే పే. ఓ ఈ మాలో మీలు ఆలో ఓలు ఏట్రా కరువులో చెప్పలాగా? ఏముందిరా, మాప అంటే మామిడికాయ పప్పు అన్నమాట. ఆహా, కాస్త నెయ్యి వేసుకుంటే ఉంటుంది. కొమాప అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడిరా. పప్పులో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది రోయ్. ఇక ఆలు ఓలు అంటే అప్పడాలు ఒడియాలు. సాంబార్లో కాస్త నంచుకుంటే చాలా బాగుంటుంది. మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలు అన్నమాట. ఒరే ఇక చాలరా బాబు. ఇక లాస్ట్ ఐటమ్ తినేరా, గౌ గే పే అంటే గౌడి గేదె పెరుగురా. అంటే ఫుల్ ప్లేట్ మీల్స్ అనమాట. అవునురా, మరి ఇది అదేమన్నా సామాన్యమైన భోజనమా? దేవుడు పెళ్లి భోజనం అది. బ్రహ్మాండంగా ఉందిరా. అయితే ఈ విధంగా ఇలా కళ్యాణ అనంతరం అందరూ కలిసి తిరిగి అయోధ్యకు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఎదురైన పరశురాముని శ్రీరాముడు విష్ణు చాపం ద్వారా గర్వభంగం గావించి అందరూ క్షేమంగా అయోధ్యకు చేరుకున్నారు. అయితే సోదరా, ఏమిరా, రాజులు రాజ్యాల క్షేమం కోరి యజ్ఞ యాగ క్రతువులు చేసే మునులకు రక్కసుల వల్ల ఆటంకాలు కలుగుతున్నాయి. అయ్యయ్యో, వెంటనే రాక్షస సంహారం జరగాలి. అందుకు అవతార పురుషుని శ్రీరాముని అవసరం ఎంతైనా ఉందిరా. నిజానికి త్రేతాయుగంలో అడవిలోనే ఉండేవాళ్ళు రాక్షసులు. అవును, ద్వాపరయుగం వచ్చేసరికి వీళ్ళంతా ఊళ్ళోకి వచ్చేసారా. కరెక్టే రోయ్. ఇక ఈ కలియుగంలో చూద్దామా అంటే ప్రతి ఇద్దరిలోనూ ఒకడు రాక్షసుడుగానే పుట్టాడు అనిపిస్తుంది. నిజమే అనిపిస్తోంది. వీళ్ళందరినీ సన్మార్గాలు నడపడానికే మన స్వామి సాయిరామునిగా అవతరించారా. పర్ఫెక్ట్ గా చెప్పావురా. అయితే సోదరా, ఏమిరా, ఇక మనం కైక మంథల గురించి ప్రస్తావించుకోవాలి. అవునరా, రామాయణ రచయితలంతా కైక మంథల గురించి దుష్ట పాత్రలుగా చిత్రించి వారి సహజ నైజాన్ని వక్రీకరించి వారి మర్యాదకు మచ్చ తెచ్చారా. ఎంత తప్పుగా వక్రీకరించారా. కానీ నిజానికి వారిరువురు కారణ జన్ములరా. ఆహా, కైక లేని రామాయణం లేనే లేదు, మందర లేని పారాయణం ముందుకు సాగదు. వారి ప్రేరణ లేనిదే రాముడు అడవికి వెళ్ళడు, రాక్షస సంహారం జరగదురా. కారణ జన్ములైన కైక మంధరలను కఠినముగా చిత్రించుట పాడిగాదు గదా. శోధించి పరిశోధించి విషయము రాయవలె కదా. సాయిరాముడు చెప్పిన మాట, సాయిరాముడు చెప్పిన మాట సాదరముగా వినుడు సౌఖ్యమందగలరు. తనపై మోపబడి నిందను సైతం లెక్క చేయక మందర ప్రోద్బలంతో కైక శ్రీరాముని 14 వత్సరాల అరణ్యవాసం వెంటనే భరతునికి పట్టాభిషేకం కావించమని కోరింది. అయ్యయ్యో, ఇచ్చిన మాట తప్పని దశరథ మహారాజు కైకకిచ్చిన 2 వరాల కట్టుబడి శ్రీరాముని వెంటనే 14 వత్సరాలు అరణ్యానికి వెళ్ళమని చెప్పారు. తండ్రి ఆజ్ఞను తలదాల్చాడు దశరథ రాముడు. పతి సేవయే సతీధర్మమని భర్తను అనుసరించింది సీతమ్మ తల్లి. అన్నకు అండదండలై అడవులకు బయలుదేరాడు ఆ లక్ష్మణ మహారాజు. అయితే సోదరా, ఆ ప్రేమమూర్తులు ముగ్గురు అయోధ్యని వదిలివేసి అడవులకు ఏ విధంగా దారితీస్తున్నారో చూడరా. ఏ విధంగా రా?
సిరి సంపదలు వదిలిపెట్టి హరిహరి నారవస్త్రములను కట్టి హరిహరి ఆభరణములన్నీ వదిలి హరిహరి అంతఃపురమునందె విడచి హరిహరి కానలకు పోయి వస్తాము సెలవిమ్మని కౌసల్యకే మొక్కి నిలిచారే కౌసల్యకే మొక్కి నిలిచారే ఓ భారతీయుడా ఓ ధన్య చరితుడా ఈ పుణ్య చరితంబు వినరయ్యా ఓ ఈ పుణ్య చరితంబు వినరయ్యా కన్న కొమరుని మోము చూచి హరిహరి చిన్నారి కోడలిని చూచి హరిహరి కౌసల్య గుండె చెరువాయే హరిహరి కన్నీరు గంగయై పారే హరిహరి యదకోత విధి వ్రాత ఎదురీదలేమంటూ ఎక్కెక్కి ఏడ్వసాగింది హరిహరి ఎక్కెక్కి ఏడ్వసాగింది హరిహరి ఓ భారతీయుడా ఓ ధన్య చరితుడా ఈ పుణ్య చరితంబు వినరయ్యా ఓ ఈ పుణ్య చరితంబు వినవయ్యా తరిగెట్ట జుంతారిక. అయితే సోదరా ఏమిరా? శ్రీరామచంద్రుడు సకల భోగాలను త్యజించి సకల త్యాగాలకు తెగించి అడవులకు నడిచాడు. ఆహా. అక్కడ అడవిలో శ్రీరామచంద్ర సీతాలక్ష్మణులతో సహా గుహుణ్ణి కలిసి వేదంలా వేగంగా ప్రవహిస్తున్న పవిత్ర గంగను అతని నావలో ఎలా దాటుతున్నారో వినరా ఒకసారి. హైలస 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 ఓహో హైలస 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 పడవెళ్ళిపోతున్నది రాముల పడవెళ్ళిపోతున్నది పడవెళ్ళిపోతున్నది రాముల పడవెళ్ళిపోతున్నది పావన గంగ పైన బంగారపు హంసల్లే పావన గంగ పైన బంగారపు హంసల్లే పడవెళ్ళిపోతున్నది రాముల పడవెళ్ళిపోతున్నది పరవళ్ళ కెరటాలు హైలస 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 పొంగి పొరలు తుండగా హైలస 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 పరవళ్ళ కెరటాలు పొంగి పొరలు చుండగా బలవంతుడు విడచినట్టి బాణములా దూసుకుంటూ పడవెళ్ళిపోతున్నది రాముల పడవెళ్ళిపోతున్నది గంగా తరంగాలు హైలస 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 పాయలుగా చీల్చుకుంటూ హైలస 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 గంగా తరంగాలు పాయలుగా చీల్చుకుంటూ పాలకడలి నడుమ పద్మనాభుని శేషుని వల్లే పడవెళ్ళిపోతున్నది రాముల పడవెళ్ళిపోతున్నది హైలస 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 ఓహో హైలస 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 హైలస. అయితే సోదరా అయోధ్యలో శ్రీరాముని ఎడబాటు వల్ల తండ్రి దశరథ మహారాజు పుత్ర వియోగం చేత కన్నుమూశారు. అయ్యో. మేనమామ వల్ల ఈ విషయం తెలుసుకున్న భరతుడు అయోధ్యకు అవిదించి తండ్రికి అంత్యక్రియలు గావించి అన్న చరణమే తనకు శిరోధార్యమని అన్న లేకపోతే తనకు మరణమే శరణమని భావించి శ్రీరాముడి వద్దకు వెళ్ళి ఏమంటున్నాడురా అంటే ఏమంటున్నాడురా? చక్రము లేని రథము నీరెరువులు లేని పంట చంద్రకళలు లేని రాత్రి సింధూరము లేని గృహిణి నీవే లేని అయోధ్య రాజ్యంబు దేవదేవా రామచంద్ర.
ఆడిన మాట తప్పడు రాముడు, అందుకే అయ్యాడు దేవుడు. పట్టిన పట్టు విడవడు భరతుడు, అందుకే అయ్యాడురా దేవుడికి తమ్ముడు. భరతుడు శ్రీరాముని యొక్క పాదుకలు తీసుకుని నంది గ్రామం చేరి ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి ఆహా. అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడ అరణ్యంలో వనంలో అగస్త్య మహాముని సలహా మేరకు సీతారామచంద్రుడు మరియు లక్ష్మణుడు అందరూ కలిసి అక్కడ పర్ణశాల నిర్మించుకున్నారు. అక్కడ ఆ పంచవటిలో అక్కడ ఉన్న ఆ అందచందాలన్నీ ఎంత బాగా ఉన్నాయో మన అన్నయ్య వర్ణిస్తాడరా, వినరా ఒకసారి. పంచవటిని చేరారు రాసై, పర్ణశాల వేశారు రాసై, ముచ్చట కొలిపే స్థలమదీసై, ముగ్గురి పూజా పరమదీసై. అదిగో అందచందముల నిలయమురా, నందలక్ష్మికే వలయమురా, ఫలానంటి తమ్ముడా నిగనిగలాడే లేళ్ళు రాసై, ఎగసి దూకుకుందేళ్ళు రాసై, ఎంతో తీయని నీళ్లు రాసై, ఎటు చూసిన సెల ఏళ్ళు రాసై. అదిగో నట్ట నడుమ సీతమ్మను ఉంచి నాట్యము చేసే నెమళ్ళురా, ఫలానంటిపై తమ్ముడా మేలు ఫలానే దాదానా, ఫలానంటిపై తమ్ముడా మేలు ఫలానే దాదానా. ముద్దులకు చిలుక పలుకులు సై, సీత మురిసిపోతున్నది, శ్రీరామునితో ఏమన్నది సై. నాథా అయోధ్య మనకొద్దంటుందా, ఈ అడవే బాగుందంటుందా, ఫలానంటిపై తమ్ముడా మేలు ఫలానే దాదానా, ఫలానంటిపై తమ్ముడా మేలు ఫలానే దాదానా. అయితే సోదరా, ఏమిరా? అక్కడే రావణాసురుని చెల్లెలైన శూర్పణఖ ఆ పర్ణశాల ప్రాంతాల్లో తిరుగాడుతూ జగన్మోహనాకారుడైన శ్రీరాముని చూసి మోహించి తుదకు లక్ష్మణుని చేత ముక్కు చేలు కోయించబడి పరాభవం భరించలేక తన అన్న రావణ వద్దకు వెళ్ళింది. ఆహా. అక్కడ అన్న రావణ వద్ద సీత యొక్క అందచందాలు పొగిడి అతనిలో స్త్రీ వ్యామోహాన్ని రేకెత్తించిందిరా. అయ్యయ్యో. అది విన్న రావణుడు వెంటనే మారీచుని పిలిపించి ఏమంటున్నాడో చూడరా. ఏమంటున్నాడు రా? పనివడి పిలచితి మారీచా నిను తందాన తందాని తందాన, పసిడి లేడివై నీవిపుడేచను తందాన తందాని తందాన, సీత కంటబడి మురిపింపుమురా శీఘ్రగతిని కోరా, తందానా తందానా దేవనందనానా. మరణము తనక సన్నమైనదని తందాన తందాని తందాన, మారీచుడు తన మదిలో నెంచే, పోయిన చూట రాముడు చంపును తందాన తందాని తందాన, పోకుంటే ఇట రావణుడు చంపును తందాన తందాని తందాన, రాముని చేతనే చచ్చుట మేలని రయమున కదిలాడే, తందానా తందానా దేవనందనానా. నీచుడైన మారీచుడు సై, నిగనిగలాడే మేనుతో సై, పంచవటిని చేరారు రాసై, పర్ణశాల చేరాడు రాసై, లేడి సీత కంటబడెను రాసై, లేడి వెంట సీత బడెను రాసై, చూడు చూడు మాయలేడి రాసై, లేడి కాదు మాయలాడి రాసై. అదిగో సీతను మురిపించేశాడే, సర్వము మరిపించేశాడే, ఫలానంటిపై తమ్ముడా మేలు ఫలానై దాదానా, ఫలానంటిపై తమ్ముడా మేలు ఫలానై దాదానా. సీత ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని శ్రీరాముని కోరింది. ఆహా. వెంటనే రాముడు లక్ష్మణుని పర్ణశాల వద్ద కాపలాగా ఉంచి ఆ లేడి వెంట పరిగెత్తాడు. విసిగి విసిగి వాడి బాణం గురి చూసి కొట్టాడు రాముడు. ఆహా. అప్పుడు ఆ మాయలేడి హా సీత హా లక్ష్మణ అంటూ ఒక్క ఉదుటిన అక్కడ పడిపోయింది. అయ్యయ్యో. అయితే రామునికి ఏదో కీడు సంభవించిందని సీత శోకంతో లక్ష్మణుని వెంటనే రామునికై బయలుదేరమని ఆజ్ఞాపించింది. సీత పదే పదే చెప్పడం చేత విధి లేక పర్ణశాల ముందు 7 గీతలు గీసి ఎట్టి పరిస్థితిలోనూ గీతలు దాటవద్దని చెప్పి లక్ష్మణుడు అన్నజాడకై బయలుదేరాడురా. ఇదే అదనని రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్లేందుకు దొంగ పన్నాగంతో సాధువు వేషంలో వచ్చి భిక్షాందేహి అని కేక వేశాడు. సీత మనస్సు కరిగింది. దాత చెయ్యి దాగదు. గీతల సంగతి మర్చింది. అదే ఆమె చేసిన పాపం, ఆమె పాలిట శాపం. గీతలు దాటగానే గీత యొక్క సంగతి మర్చింది. ఆమె గీత మారింది, ఆమె రాత రగిలిందిరా. అయితే సోదరా, ఇదే అవకాశంగా రావణాసురుడు భూమితో సహా పెళ్లగించేసి సీతమ్మను తన రథంపై తీసుకువెళ్తుండగా అడ్డుపడిన జటాయు రెక్కలు నరికి ముందుకు సాగిపోయాడు లంకేశ్వరుడు. విధి రాతని ఎవరు తప్పించగలరు? నిజం చెప్పావురా. సీతమ్మ ఆనాడు రాముని కోసమే భోగభాగ్యాలన్నీ త్యజించింది. ఆహా. కనుకనే శ్రీరామునితో ఉండగలిగింది. అది త్యాగం. అదే సీత నేడు కోరికని వరించింది. కనుకనే శ్రీరాముని ఎడబాసింది.
ఇది కోరిక. అందుకే స్వామి చెప్తారా ఏమని? యూ మస్ట్ ఇంపోజ్ సీలింగ్ ఆన్ యువర్ ఓన్ డిజైర్స్ అని. పర్ణశాలలో సీత జాడ కానక హడిలిపోయారు శ్రీరామచంద్ర లక్ష్మణులు. అయ్యయ్యో. అప్పుడు తర్వాత సీత జాడకై బయలుదేరుతుండగా మార్గ మధ్యలో చూసిన జటాయు వలన సీతాపహరణం సంగతి తెలిసి స్నేహం కోసం ప్రాణం వెలుబోసిన జటాయుకు అంత్యక్రియలు జరిపి ఋష్యముఖాది వైపు బయలుదేరారు. అక్కడ శ్రీరాముని చూసి హనుమంతుడు రాముడే తమ దేవుడని మదిని తలంచి ఏ విధంగా పాడుకుంటున్నాడు వినరా? శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రిత జన పోషక సాకేత రామ శ్రిత జన పోషక సాకేత రామ ఆశ్రిత రక్షక రామ ఆశ్రిత రక్షక రామ జయ జయ రామ జగదభిరామ పావన రామ పట్టాభిరామ జయ జయ రామ జానకి రామ 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 జయ జయ రామ జానకి రామ. అయితే సోదరా చెప్పరా? సుగ్రీవుని భార్యను చెరపట్టిన దుష్కార్యానికి వాలిని సంహరించి శ్రీరాముడు సుగ్రీవునికి పట్టాభిషేకం గావించాడు. ఓహో. అయితే రాముకిచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడు వానర సేనలను 4 దిక్కులా సీతాన్వేషణకై పంపాడు. ఓహో. మన రాంబంటు హనుమంతుడు రాముడిచ్చిన అంగుళీయకాన్ని తీసుకొని అంగద జాంబవంతులతో సహా తూర్పు దిశగా బయలుదేరి స్వయంప్రభ వాక్ సహాయంతో సముద్ర ఒడ్డు చేరారు. అక్కడ జటాయువు సోదరుడైన సంపాతి వలన సీతమ్మ వారు లంకలో ఉన్నారన్న విషయం తెలుసుకొని ఉప్పొంగిపోయారా. అయితే సోదరా, ఆ జాంబవంతుడు మన ఆంజనేయ స్వామిని లంకను చేరే సంకల్పంతో ఏ విధంగా ఉత్సాహపరుస్తున్నాడో చూడరా. ఏ విధంగా రా? జయోస్తు ఆంజనేయుడా జయోస్తు రామ భక్తుడా జయోస్తు ఆంజనేయుడా జయోస్తు రామ భక్తుడా గొప్పరేడు రాముడు కోరెను మన సాయము గొప్పరేడు రాముడు కోరెను మన సాయము న్యాయమే మన ధ్యేయము అన్యాయమే హేయము జయోస్తు ఆంజనేయుడా జయోస్తు రామ భక్తుడా సీత జాడ నరసి కొమ్ము శీఘ్రగతిని పోయిరమ్ము 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 శ్రీరాముని కార్యము మనకు శిరోధార్యము శ్రీరాముని కార్యము మనకు శిరోధార్యము జయోస్తు ఆంజనేయుడా జయోస్తు రామ భక్తుడా లంకయందు కలరట లక్షలాది ధనుజులు లంకయందు కలరట లక్షలాది ధనుజులు అడ్డుపడిన వారి నెల్ల నట్టి విరగదన్నర జయోస్తు ఆంజనేయుడా జయోస్తు రామ భక్తుడా జయోస్తు రామ భక్తుడా జయోస్తు రామ భక్తుడా. జై శ్రీరామ్ అని తన దేహాన్ని పెంచేశాడు వీరాంజనేయుడు. అంటే మన హిల్ వ్యూ స్టేడియంలో ఉన్న ఆంజనేయ స్వామిని తెత్తెదిగిపోయాడు అన్నమాట. అన్నమాట ఏమిట్రా? ఉన్నమాటే. ఉన్నమాట ఏమిట్రా? స్వామి అన్నమాటే. స్వామి అన్నమాట స్వామి ఏమన్నారా? స్వామి ఒకరోజు పొడుగ్గా ఉన్న ఒక భక్తుడిని పిలిచి, హే కోకోనట్ ట్రీ, వాట్ ఈజ్ యువర్ హైట్ అని అడిగారు. అప్పుడు అతను ఏం చెప్పారా? దానికి ఆయన చిరునవ్వు చిందిస్తూ, స్వామి 1 మీటర్ 82 సెంటీమీటర్స్ అని చెప్పాడు రా. అదేమిట్రా? దానికి స్వామి, నో నో నో, హైట్ ఇన్ ఇంచెస్, లుక్ ఎట్ మీ, 5 feet 3 inches విత్ హెయిర్ ఆన్ మై హెడ్ అని చెయ్యి ఇలా పెట్టి చూపించారు. ఓహో. ఆ తర్వాత ఇంకో భక్తుని దగ్గరికి వెళ్ళి వాట్ ఈజ్ యువర్ వెయిట్ అని అడిగారు. ఏం చెప్పాడు రా అతను? దానికి ఆయన 15 stones స్వామి అని చెప్పాడు. 15 stones? ఆ తర్వాత స్వామి చిరునవ్వు చిందించి చక్కని సంఘటన చెప్పారు. ఏమిట్రా ఆ సందేశం? ఏంటో మాకు చెప్పరా కాస్త. ఆ సందేశం ఏమిటంటే, హైట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వెయిట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హార్ట్ విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అని వ్యాఖ్యానించారా. ఈ సందేశం వాళ్ళిద్దరికే కాదురా, మన ఇక్కడ ఉన్న అందరికీ రా.
కథలోకెళ్దాం పద ఇక. పదరా. వాయువేగ మనోవేగంలో మించిన మహావేగంతో సాగిపోతున్నాడు ఆ వాయుపుత్రుడు. ఆహా. మార్గమధ్యంలో మైనాకునికి ముక్తిని ప్రసాదించి సురస అనే నాకన్య యొక్క పన్నాగును పటాపంచలు చేసి సింహిక అనే రక్కసిని పరిమార్చి ఒక్క ఊపిలో లంకపై కురికాడు వీరాంజనేయుడు. అక్కడ లంకిని వధించి అక్కడ విభీషణుని కలిసి సీతమ్మవారి జాడ తెలుసుకుని సీతమ్మ ఉన్న అశోకవనానికి వెళ్ళి అక్కడ హనుమంతుడు సీతమ్మతో ఏమంటున్నాడు రా? రాము పంపగా వచ్చి తినమ్మా రామబంటునమ్మా తందానో తందనా దేవనందనానా. నీవు దూరమై రామచంద్రుడే నీరైపోయాడే తందానో తందనా దేవనందనానా. నిద్రాహారములొల్లక నిరతము నిన్ను తలచెనమ్మా తందానో తందనా దేవనందనానా. హనుమా 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 సీతను చూడకనేమిక బతుకొజాలనయ్యా తందానో తందనా దేవనందనానా. కనుల చూచి సీతమ్మకు నీవి ఉంగరమ్మునిచ్చి తందానో తందనా దేవనందనానా. అయితే సోదరా చెప్పరా. హనుమంతుడు సీతమ్మకు రాముడిచ్చిన ఉంగరాన్ని ఇచ్చి సీతమ్మ ఇచ్చిన చూడామణిని తీసుకొని అమ్మ అనుమతితో పండ్ల చెట్లపైకి దూకి అశోకవనాన్ని వందలు చేశాడురా. ఓహో, అయితే తన హోంవర్క్ స్టార్ట్ చేశాడనమాట. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణ కుమారుడైన అక్షయుడు ఆంజనేయుడితో పోరాడి క్షయమయ్యాడు. అటు పిమ్మట ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి మన ఆంజనేయ స్వామి భక్తితో లొంగిపోయాడు, బందీ అయ్యాడు, రావణ సభను చేరాడు. అక్కడ ఏమైందిరా? అక్కడ ఆ దశకంఠుడు మన రాంబంటుతో ఏమంటున్నాడురా? రామబంట్లిటకు రాతగరు రావణ బ్రహ్మంటే ఎవరు? ఎగిరి వచ్చావు ఎంత పొగరు? ఎవరురా నీ పేరు ఎవరు? ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు? ఏమిరా పలకకున్నావు కోతి ఏమిరా పలకకున్నావు? ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు? ఏమిరా పలకకున్నావు కోతి ఏమిరా పలకకున్నావు? ఆ మాటలకు ఉగ్రుడైన రామబంటు లేచి రావణాసుడితో ఏమంటున్నాడంటే, బుద్ధి చెప్పెద రావణ బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకి కలేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకి కలేదురా దుర్గుణ. లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము ఒడిగట్టుకొంటివి. లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము ఒడిగట్టుకొంటి. ఏక శరమున నీదు శిరము అనేక మారులు త్రుంచు రాముడు. ఏక శరమున నీదు శిరము అనేక మారులు త్రుంచు రాముడు. బుద్ధి చెప్పెద రావణ బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకి కలేదురా దుర్గుణ. మేలు అని తెలిసినదా ఈ పని నీకు కీడని తెలియలేదా? మేలు తెలిసినదా ఈ పని నీకు కీడని తెలియలేదా? నీలవర్ణము చేసి నీ పురి నెమ్మదిని నే పోయి వచ్చద. నీలవర్ణము చేసి నీ పురి నెమ్మదిని నే పోయి వచ్చద. బుద్ధి చెప్పెద రావణ బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకి కలేదురా దుర్గుణ. ఈ లంక నీకి కలేదురా దుర్గుణ. సర్రున ఖడ్గం తీశాడు రావణాసురుడు. దూతను చంపడం న్యాయం కాదని విభీషణుడు వెంటనే వారించాడు. అదిరా నిజమైన రాజనీతి అంటే. కోతులకు ప్రేమైనది వాళ్ళం కనుక
హనుమంతుని తోకకు నిప్పండించమని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. అయ్యయ్యో. ఆ తర్వాత మన హనుమంతుడు అక్కడ ఏం చేశాడో మన అన్నే పాడతాడు, వినరా ఒకసారి. చెప్పరా. ఓహో జాగేలా వినరయ్యా ఆ రావణాసురుని ఆగడాలను. ఓహో జాగేలా వినరయ్యా ఆ రావణాసురుని ఆగడాలను. ఓహో జాగేలా వినరయ్యా. అతిరయమున వారగ్గి తెచ్చిరి ఆంజనేయుని దగ్గరకొచ్చిరి. అతిరయమున వారగ్గి తెచ్చిరి ఆంజనేయుని దగ్గరకొచ్చిరి. బుద్ధి చెప్పదలచిన హనుమంతుడు పెద్ద మనిషి వలె కూరుచుండెరా. ఓహో జాగేలా వినరయ్యా లంకా దహనంబును చెప్పెదవిప్పుడు. ఓహో జాగేలా వినరయ్యా. ఆంజనేయుడే బాలము పైన అగ్నిహోత్రుడే నాల్కెలార్చరా. ఆంజనేయుడే బాలము పైన అగ్నిహోత్రుడే నాల్కెలార్చరా. చల్లనైన లంకను హనుమంతుడు వల్లకాడుగా చేయుచుండెరా. ఓహో జాగేలా వినరయ్యా లంకా దహనంబును చెప్పెదవిప్పుడు. ఓహో జాగేలా వినరయ్యా. లంక ముట్టించేసి గోవిందా రామ చంకలెగిరేశాడు బాగుందా. రామ లంక ముట్టించేసి గోవిందా రామ చంకలెగిరేశాడు బాగుందా. గుర్రు కొట్టున్నట్టి గోవిందా రామ కుంభకర్ణుని మేడ బాగుందా. రామ లంక ముట్టించేసి గోవిందా రామ చంకలెగిరేశాడు బాగుందా. రావణాసుని మేడ గోవిందా రామ రాజవీధులు కూడా బాగుందా. రామ లంక ముట్టించేసి గోవిందా రామ చంకలెగిరేశాడు బాగుందా. కడలి దాటేశాడు బాగుందా. రామ కడలి దాటేశాడు బాగుందా. రామ. అయితే సోదరా చెప్పరా. మన వీరాంజనేయుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడరా లంకని. నిజమేరా. సీతమ్మ జాడను శ్రీరామునికి తెలియజేయడానికి శ్రీరాముని వద్దకు వెళ్ళి చూచితి సీతను అంటూ ఆనందంగా ఏమంటున్నాడురా అంటే. ఏమంటున్నాడురా. శ్రీరామచంద్రుడా నా దేవదేవుడా సీతమ్మ జాడ తెలిసింది. సీతమ్మ జాడ తెలిసింది. నీ మాటలన్నీ మాయమ్మతో చెప్పి ఆమె మాటను మీకు తెచ్చాను. ఆమె మాటను మీకు తెచ్చాను. సీతమ్మ కుంగరమునిచ్చా బలి బలి ఆమె ముద్రిక మీకు తెచ్చా బలి బలి. చూచి రమ్మన్నారు లంక బలి బలి కాల్చి వచ్చాను వినుడింకా హరి బలి. శ్రీరామచంద్రుడ సీతమ్మ క్షేమమే వేగమే మిమ్మురమ్మంది. వేగమే మిమ్మురమ్మంది. ఓ భారతీయుడా ఓ ధన్య చరితుడా ఈ పుణ్య చరితంబు వినరయ్యా. ఈ పుణ్య చరితంబు వినరయ్యా. శ్రీరాముడు సీత జాడ తెలిసిన వెంటనే సీతమ్మను తెచ్చే సంకల్పంతో సుగ్రీవాది వాన వీరులతో సముద్ర తీరం చేరారు. ఆహా. అక్కడ శ్రీరాముడు నల నీల వానర హనుమాంగద జాంబవంతుల సహాయంతో వారధి నిర్మించి నీరది దాటారు, లంకను చేరారు. ఓహో. అదిగో త్రికూటాచల శిఖరం మీద విశ్వకర్మ నిర్మించిన సువర్ణమయమై దేదీప్యమానంగా వెలుగుతున్న లంకా మహానగరం. ఆ లంకా మహానగరాన్ని చూసి వానరులంతా ఆశ్చర్యపోయారు. అంతే కదా మరి. కానీ మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు మాత్రం అంగదుని పిలిచి ఒక్కసారి రాయబారిగా రావణ వద్దకు పంపాడు. ఆహా. కానీ నిలువెల్లా కామంతో మోహంతో మిడిసిపడుతున్న ఆ రావణాసురుడు రాయబారి మాటలు లెక్క చేయక రాముని పరాక్రమం తెలియక రావణ యుద్ధాన్ని కాళ్ళు దువ్వాడు రా. ఓహో. ఆ వెంటనే మ్రోగిని సమరబేరి ఏ విధంగానూ చూడు. సమరభేరి రావణ సంహారము కోరి. రోగింది సమరభేరి రావణ సంహారము కోరి. రోగింది సమరభేరి రావణ సంహారము కోరి. రయమున రాముడు విల్లు పట్టెర రణక్షేత్రమున తుఫాను పుట్టెర. రయమున రాముడు విల్లు పట్టెర రణక్షేత్రము తుఫాను పుట్టెర. రయమున రాముడు విల్లు పట్టెర రణక్షేత్రమున తుఫాను పుట్టెర. రక్కసి సేనలు రంకెలు వేయుచు రణక్షేత్రమున పరుగులు తీసె. రక్కసి సేనలు రంకెలు వేయు రణక్షేత్రమున పరుగులు తీసె. రోగింది సమరభేరి రావణ సంహారము కోరి. అంతలో లక్ష్మణుడికి మేఘనాథుడు ఎదురయ్యాడ్రా. ఎలా జరుగుతుందో చూడు ఆ యుద్ధం.
అదురు బెదురులే నట్టి వీరులు ఎదురెదురుగా తలపడిరి ధీరులు అదురు బెదురులే నట్టి వీరులు ఎదురెదురుగా తలపడిరి ధీరులు రుధిర కడలి ఉత్తుంగ తరంగం రుద్రభయద నృత్యం రణరంగం ఉత్తుంగ తరంగం రుద్రభయద నృత్యం రణరంగం మోగింది సమరభేరి రావణ సంహారము కోరి కండలు తిరిగిన కుంభకర్ణుడే కపికుల వీరుల కరకర నవలగా కండలు తిరిగిన కుంభకర్ణుడే కపికుల వీరుల కరకర నవలగా కోపాగ్నితో కోదండరాముడే కుంభకర్ణుడిని కూల్చివేసెరా కోపాగ్నితో కోదండరాముడే కుంభకర్ణుడిని కూల్చివేసె ఇంది సమరభేరి రావణ సంహారము కోరి వేద వేదాంగ పారంగతుడు సకల కళా కోవిదుడు రావణుడు వేద వేదాంగ పారంగతుడు సకల కళా కోవిదుడు రావణుడు లోకమాతను అపహరించిన ఘోర పాపము శాపమై లోకమాతను అపహరించిన ఘోర పాపము శాపమై అమ్మ కన్నీరు అగ్ని కణమై దహించి వేసను అసుర వంశము అమ్మ కన్నీరు అగ్ని కణమై దహించి వేసను అసుర వంశమును విభీషణుడే గుట్టు విప్పెను రాముడు అంతట బాణము గుప్పెను విభీషణుడే గుట్టు విప్పెను రాముడు అంతట బాణము గుప్పెను రావణాసురుడే నేల కొరిగెను రాక్షస కులమే కూలిపోయెను రావణాసురుడే నేల కొరిగెను రాక్షస కులమే కూలిపోయెను రాక్షస కులమే రాక్షస కులమే కూలిపోయెను మాయ నిప్పులో కాలి మాయమైపోయింది. నిజం నిప్పులో నిగ్గు తేలి క్షేమంగా బయటకు వచ్చింది. అవునురా. మాయ సీత తానింతవరకు నటించిన పాత్ర ముగియడంతో అగ్నిలో అంతర్లీనమైపోయింది. ఆహా, జానకి నిజానికి జనని ఈ జగానికి. అగ్నిలో ప్రవేశించిన సీత తన శక్తిని తిరిగి పొంది పునీతమై పావనమై స్వాతిముత్యమై జగజగాలకు తండ్రి అయిన శ్రీరామునికి ఇల్లాలుగా బయటకు వెలువడింది. లోకం మెచ్చిన లోకం నచ్చిన మహత్కార్యాన్ని చోటు చేసుకుంది. ఆహా, కట్ట కడుపటికి సీతారామచంద్రులు అందరితో కలిసి పుష్పక విమానంలో అయోధ్యను చేరుకున్నారు. అక్కడ శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై లోకాలన్నిటినీ తన రాజ్యాన్నంతటినీ క్షేమంగా పరిపాలిస్తూ రామరాజ్యమే ప్రేమరాజ్యం అనిపించాడు. యుగ యుగాలకు ఆదర్శంగా చూపించాడు. అవునురా. ఇంతటి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించిన స్వామివారికి మమ్మల్ని మేము అర్పించుకుంటూ ఇప్పుడు మనందరము కలిసి సాయిరాముని నామ సంకీర్తనం చేద్దాం. పదరా. ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, బ్రహ్మానందమే సాయి భజన, బ్రహ్మానందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, బ్రహ్మానందమే సాయి భజన. చిత్రావతి తీర చిద్విలాసుని భజన, చిత్రావతి తీర చిద్విలాసుని భజన, సకల సంపదలో సగు సత్య సాయి భజన, సకల సంపదలో సగు సత్య సాయి భజన, ఆనందమే సాయి భజన, బ్రహ్మానందమే సాయి భజన, బ్రహ్మానందమే సాయి భజన, ఆనందమే సాయి భజన. సత్య ధర్మ శాంతి సంరక్షకుని భజన, సత్య ధర్మ శాంతి సంరక్షకుని భజన, పట్టిలో వెలసిన సత్య సాయి భజన, పట్టిలో వెలసిన సత్య సాయి భజన, ఆనందమే సాయి భజన.